మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో కుంభరాశి మిత్రులందరికీ కూడా మీ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసిందండి. ఈ మే 20 బుధవారం సూర్యుడు నడినెత్తిన ఉన్న వేళ గడియారంలో ముల్లు ఉదయం 11:37 దాటాక మీ యొక్క మొబైల్ ఫోన్ రింగు కాబోతుంది. ఆ వచ్చే ఫోన్ కాల్ సామాన్యమైనదైతే కాదు. అది మీరు ఎన్నో ఏళ్లుగా, ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా దేనికోసమైతే నిద్రలు లేకుండా మరి ఎదురు చూసి ఉన్నారో, ఆ యొక్క పనికి సంబంధించిన ఒక క్లియరెన్స్‌కి సంబంధించిన కాల్‌గా చెప్పుకోవచ్చు. అసలు ఆ ఫోన్ కాల్ చేసేది ఎవరు? ఆ పని పూర్తవుతుందా? లేదా? అన్నటువంటి సందిగ్ధానికి ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. కాబట్టి ప్రధానంగా మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ యొక్క 11:37 సమయం మీ యొక్క తలరాతను మరి ఊహించని విధంగా కూడా మార్చే అవకాశం కనపడుతుంది. కుంభరాశి వారు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే అది సాధించే వరకు కూడా నిద్రపోరు. కానీ మీ జాతకంలో శని ప్రభావం వల్ల మీరు చేసే పనులు అంత త్వరగా పూర్తి కావు. ప్రతి పనిలో అడ్డంకులు అంటే ఏదైనా జాప్యం, డిలే ఎదురవుతూనే ఉంటాయి. వేరే వారైతే ఎప్పుడూ ఆశ వదిలేసుకునేవారు. కానీ మీరు మాత్రం ఈరోజు కాకపోతే రేపైనా అవుతుంది అన్న మొండి ధైర్యంతో ఎదురు చూస్తున్నారు. మీ పట్టుదలకు కాలం ఇచ్చే తీపి కబురే ఈరోజు ప్రధానంగా బుధవారం నాడు జరిగే ముఖ్యమైన అంశం. మీరు ఎదురు చూస్తున్న ఆ పని ఈ రోజుది కాదు. దాదాపు 2, 3 ఏళ్ల క్రితం మొదలైన ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారం. అది ప్రధానంగా గవర్నమెంట్ సంబంధించినటువంటి వర్క్ కావచ్చు. లేదా ఒక కోర్టు వివాదం కావచ్చు. లేదంటే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి సంబంధించిన ఒక వీసా ప్రయత్నం కూడా కావచ్చు. అయితే కొన్ని అన్ని సక్రమంగా ఉన్నా ఎక్కడో ఏదో అడ్డుపడుతుంది అని మీరు ఆందోళన చెందుతూ ఉన్నారు. అధికారులు లేదా పై అధికారులు మీకు సరైన సమాధానం ఇవ్వని పరిస్థితులను నుంచి మీరు వస్తున్నారు. ఇప్పుడు అసలైనటువంటి అంశం ఏమిటని చూస్తే ఉదయం 11:37 తర్వాత వచ్చే ఆ ఫోన్ కాల్ దేని గురించి? మరి ఎదురు చూస్తున్న పని గురించేనా అంటే 100కి 100% అవును. మీరు ఏ ఫైల్ అయితే ఆగిపోతుందని బాధపడుతున్నారో ఆ ఫైల్ కదిలిందనే వార్త మీకు అందే అవకాశం కనపడుతుంది. అంతేకాకుండా మరి ప్రధానంగా వివరంగా చెప్పాలంటే మీరు అడిగిన అనుమతి లభించింది అని గాని, లేదా మీరు కోరుకున్న చోటకి బదిలీ ఏదైనా ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించింది కానీ, లేదా ఏదైనా ఉద్యోగాలలో ఏదైనా ప్రత్యేకంగా మీ యొక్క ప్రమోషన్ గురించి కానీ, లేదంటే కొందరు చేసే కొన్ని వ్యాపారాలలో కొంచెం అభివృద్ధికి సంబంధించింది కానీ, ఒక కాల్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఎన్నాళ్లుగానో కంటున్న కల నిజం కావడానికి ఇది ఒక మొదటి మెట్టుగా మారబోతుంది మిత్రమా. మీరు గతంలో చేసిన ఒక పుణ్యకార్యం లేదా మీకు తెలియకుండానే మీకు అండగా నిలబడిన ఒక పాత పరిచయం ఉన్న వ్యక్తి వల్ల ఈ అడ్డంకులు తొలగిపోయాయి. మీరు ఎవరినైతే సహాయం చేశారో వారు ఇప్పుడు కీలకమైనటువంటి స్థానంలో ఉండి మీ పనిని సులభతరం చేశారు. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన తరువాత మీకు ఆ విషయం అర్థమై ఆశ్చర్యపోతారనే కూడా చెప్పాలి. అయితే ప్రధానంగా మరి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అత్యంత ప్రధానంగా చెప్పుకోబోయే మరొక ముఖ్యమైన అంశం ఇలా జరగడానికి
జ్యోతిష్య విశ్లేషణ బుధవారం నాటి ఒక విశిష్టత కూడా చెప్తాను. మే 20 బుధవారం నాడు బుధగ్రహం తన యొక్క స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. బుధుడు అంటేనే కమ్యూనికేషన్, సమాచార వ్యవస్థకు అధిపతి. బుధవారం నాడు కుంభరాశి వారికి దశమ స్థానంలో అంటే కర్మల స్థానంపై శుభగ్రహాల దృష్టి ఉంది. ఉదయం 11:37 సమయం అభిజిత్ లగ్నానికి సమీపంలో ఉండడం వలన ఆ సమయంలో వచ్చే వార్తలు విజయానికి సంకేతాలు. శనిదేవుడు మీకు ఇప్పుడు కష్టాలను తగ్గించి ఫలితాలను ఇచ్చే ఒక ముఖ్యమైన ఉద్దేశంలో ఉన్నాడు. అయితే దీనివల్ల మీపై ఉన్న పెద్ద భారం దిగిపోతుంది. ఆర్థికంగా మరి కొత్త మార్గాలు తెరుచుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. సమాజంలో మీపై ఉన్న విమర్శలు ఆగిపోయి మీ యొక్క గౌరవం కూడా మరింత పెరిగేటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి మిత్రమా. కానీ అన్ని లాభాలే ఉన్నాయి అనుకుంటే మీ పొరపాటే. ఆ వార్త వినగానే అతి ఉత్సాహంతో సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతోషంలో పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి డాక్యుమెంటు క్షుణ్ణంగా చదివిన తరువాతే ముందుకు సాగండి. అలాగే ఈ విషయం పట్ల అసూయపడేవారు మీ చుట్టూనే ఉన్నారు. వారికి వెంటనే చెప్పకుండా చాలా నిదానంగా జాగ్రత్త పడడం కూడా చాలా మంచిది. అయితే ఈ శుభవార్త మీకు శాశ్వత సంతోషాన్ని ఇవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా ఇవి పాటించండి. బుధవారం వినాయకుడి ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా తర్వాత ఏదైనా దగ్గరలోని గుడికి వెళ్ళి గరికతో పూజ చేయించండి. అలా చేస్తే కొన్ని విఘ్నాలు తొలగిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే ఈరోజు మీకు మౌనం కూడా చాలా ఇంపార్టెంట్. పని పూర్తిగా చేతికి వచ్చే వరకు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచండి. ఈరోజు పక్షులకు దాణా లేదా నీళ్లు పెట్టండి. కుంభరాశి వారికి ఇది ఒక అత్యంత శక్తివంతమైన పరిహారంగా కూడా ఉంటుందనే చెప్పాలి. అయితే కుంభరాశి మిత్రులారా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మీ కష్టానికి ఫలితం దక్కే రోజు రానే వచ్చింది. మే 20 మరి ఉదయం 11:37 ఆ ఫోన్ రింగ్టోన్ మీ జీవితాన్ని కొత్త సంగీతాన్ని నింపబోతుంది. సిద్ధంగా ఉండండి ఆ యొక్క విజయాన్ని అందుకోవడానికి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో మరి శని ప్రభావం వలన కొన్నిసార్లు కొన్ని పనులు ఆలస్యం కావచ్చు, కానీ కొంత స్థిరమైనటువంటి అభివృద్ధిలో ముందుకు సాగడానికి దైవం కూడా మీకు ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా తీసుకొచ్చిందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మిత్రమా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. అలాగే ఇది మీకు కాకపోయినా మీ యొక్క మిత్రులు ఎవరికైనా ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.